వెల్కమ్ బ్యాక్. దాయాది దేశంతో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చేసింది. పాకిస్తాన్ నటులు 48 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. మరికొందరు నేతలు పాక్పై యుద్ధం చేయాల్సిందే అంటున్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? కాశ్మీర్ సమస్యకు పాక్పై దాడులే మార్గమా? పాకిస్తాన్ ప్రజల మనసును గెలుచుకోలేమా? సార్, పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదని బీసీసీఐ తేల్చి చెబుతుంటే మహారాష్ట్ర నవనిర్మాణ సేన మాత్రం పాకిస్తాన్ కళాకారులందరూ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనేటటువంటి అల్టిమేటం జారీ చేసింది. అసలు ఇలాంటి ప్రకటనలు ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిందే, దీనివల్ల తీవ్రవాదం తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడు క్రీడలు వద్దు, కళలు వద్దు, చర్చలు వద్దు, మరి ఏం చేద్దాం? ఆప్షన్ ఏంటి? యుద్ధం చేద్దామా? యుద్ధానికి అవకాశం ఉందా? ఎందుకంటే మనకు అణ్వాయుధాలు వాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయి. వాజ్పేయి కాలంలో మనకు అణ్వాయుధాలు సాధించుకున్నప్పుడు ఏం చెప్పారు? ఇక సంగతి పాకిస్తాన్ సంగతి చూస్తూ ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, అణ్వాయుధాలు ఎప్పుడు కూడా వ్యూహాత్మక అడ్వాంటేజ్ ఏమి ఇవ్వవు. ఎందుకంటే ప్రయోగించలేవు వాటిని. మనకు అందుకని జరిగింది ఏంటి? ఇప్పుడు ఇలా అణ్వాయుధాలు మనము సంపాదించుకున్న తర్వాత 1998లో పోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత కూడా జరుగుతున్నాయి కదా మనకు. ఇప్పుడు కార్గిల్ అణు సామర్థ్యం ఉన్న తర్వాత కూడా కార్గిల్ లాంటి యుద్ధాలు జరిగాయి, యూరీ లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. ఏం చేయగలుగుతున్నాం మనం? ఇప్పుడు యూరీ జరిగింది, 20 మంది మన సోల్జర్ చనిపోయారు, మనం అనుభవం వేసాం పాకిస్తాన్ పైన? ఏం లేదు కదా. అంటే ఆ రోజు పెద్ద ఎమోషన్, అణ్వస్త్రాలు ఉన్నాయి మన దగ్గర, మన సంగతి అయిపోతుంది. నేను ఆ రోజే చెప్పాను, ఆ అణ్వస్త్రాలు లేనప్పుడే మనకు అడ్వాంటేజ్ ఉంటాయి. మన సాంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్ పైన ఆధిపత్యం ఉండే మనకు. ఆ ఆధిపత్యం కాస్త పోయింది. ఎందుకంటే అణ్వాయుధాలని అవి ఉపయోగించుకునే దానికి వేస్ట్ అది. ఎందుకంటే మనం ఏం ప్రయోగించలేము. ఎక్కడి వరకు ఉండాలంటే అణు నిరోధక సామర్థ్యం అంటారు. అంటే ఎదుటి వాడు అమ్మో వీడిని ముట్టుకుంటే ఏం చేస్తాడు అనే భయం వరకు ఉపయోగపడతాయి, అంతే. బియాండ్ ఎ పాయింట్ ఉపయోగపడవు. అందువల్ల బియాండ్ ఎ పాయింట్ ఉపయోగపడేది ఏంటి? ఇది మొదటి పాయింట్. రెండోది, పాకిస్తాన్ మన పొరుగు దేశం, దాన్ని మార్చగలమా? జాగ్రఫీ ఆ పాకిస్తాన్ తీసేసి మనకు స్నేహదేశమైన దక్షిణాఫ్రికాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పాకిస్తాన్ అక్కడ పెట్టగలమా? పెట్టలేం కదా. ఇది జాగ్రఫీ. ఇప్పుడు నీకు ఇంటి పక్క మా నైబరే వాడు తాగుపోతే అల్లరి చేస్తుంటే నువ్వు ఏం చేయలేకపోతావు. ఒక్కోసారి పోనీ ఇల్లు కాల్ చేసి పోతావు, సొంత ఇల్లు అయితే కాల్ చేయలేవు. ఇక సొంత ఇల్లు కూడా భరించలేనప్పుడు కాల్ చేసి అమ్ముకొని పోతావు. కానీ ఇది అలా కాదే, ఈ దేశమే. ఈ దేశం పక్కన వాడే ఉండాలి, ఇంకోటి ఉండలేడు. అది తర్వాత పాకిస్తాన్లో పరిస్థితుల్ని నీవు మార్చలేవు. ఇప్పుడు మనకేం చెప్పారు? బెలూచిస్తాన్ గురించి 15 ఆగస్టు రోజు మోడీ గారు ప్రస్తావించారు. అందరూ మోడీ చూడవా ఖతర్ నాక్ అన్నారు. మోడీ తలుసుకుంటే ఏమైనా చేస్తాడన్నారు. ఏమైంది? మనం బెలూచిస్తాన్ అన్న తర్వాత వాడు యూరీలోకి వచ్చి కాల్పులు చెప్పాడు. నువ్వేమైనా చేయగలవా? అనవసరంగా ఈ ఎమోషన్స్, ఉద్వేగాలని రెచ్చగొడితే, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ బెలూచిస్తాన్ మనం ఏం చేయలేము. ఎందుకంటే బెలూచిస్తాన్ ముట్టుకుంటే ఇరాన్ చైనాలు కూడా కోపం వస్తుంది. మనం పోయి బెలూచిస్తాన్లో పుల్లబెట్టి ఇప్పుడు అందరూ ఏమంటారు ప్రపంచంలో, అరే మీరు కూడా బెలూచిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు, వాడు కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడంట. ఇద్దరం దొంగలైపోతున్నాం. అందువల్ల ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి వ్యవహారం వల్ల ప్రయోజనం ఉండదు. మూడో ఉదాహరణ కూడా చెప్తాను. బీజేపీ ప్రతిపక్షంలో పదే ఏం చెప్పింది? అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుర్రలు లేవు, చాతకాలుతాను, దాకే అధికారం వస్తే సరిహద్దు కూడా దాటుతాం, తీవ్రవాద స్థావరాలని అంతం చేస్తామన్నారు. ఏమైంది? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, 2 ఏళ్ళు దాటిపోయింది కదా. మరి ఈ 2 ఏళ్ళలో పూర్తి మెజార్టీ ఉంది కదా. ఎవడొద్దన్నాడు? ఈ దేశంలో ఎవడన్నా వద్దన్నాడా? మొన్న కూడా మా సర్వే జరిపితే 83% మంది సరిహద్దు దాటాల్సిందే, పాకిస్తాన్ పైన బాంబులు వేయాల్సిందే అన్నారు. మరి ప్రజలు ఓకే అంటున్నారు, నీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది, మరి పోయి దాడి చేయి. దీన్ని హార్డ్ పర్స్యూట్ అంటారు. నువ్వే చెప్పినావు కదా ప్రతిపక్షంలో. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ముల్తాన్లో గెలిస్తే మ్యాచ్ గెలవడం కాదు, ముల్తాన్నే గెలుచుకొని రావాలన్నారు. మరి ఏమైంది? ఆ కాంగ్రెస్ వాళ్ళు చేతకాని వాళ్ళు, మన్మోహన్ సింగ్ చేత కాదు, మోడీ పవర్ఫుల్ కదా, బాడీ బిల్డర్ కదా, వెళ్ళి దాడి చేయొచ్చు కదా. అంటే అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా కారణాలు చెప్పచ్చు. అధికారంలో ఉంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తప్పు నేను మోడీ అన్నాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిందని అంటాను. అధికారంలో ఉన్నప్పుడు అంత సులభం కాదు. ఇవాళ మనం సరిహద్దు దాటి వెళ్ళి కాలుతో ఆ రోజు ఏమన్నారు? అమెరికా చేయలేదా? బిన్ లాడెన్ పెట్టి లేపడేయలేదా అన్నాడు.
నేను ఆ రోజు కూడా టీవీలో చెప్పాను. అమెరికా చేయడానికి ఇండియా చేయడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ల మధ్య పోలిక లేదు, వాళ్ళు సమూజ్యులు కారు. ఇంకోటి అమెరికా మద్దతుతోనే పాకిస్తాన్ బతుకుతుంది. ఇలా అమెరికా కనుక తలుచుకుంటే పాకిస్తాన్లో తీవ్రవాదం ఆగుతుంది, ఇండియాలో కూడా ఆగుతుంది. ఎందుకంటే ఆ మిలిటరీకి ఉనికికే అమెరికా కారణం పాకిస్తాన్లో. అందువల్ల పాక్ మిలిటరీ రహస్యాలని అమెరికాకు తెలుసు, అందుకని వాళ్ళు చేయగలిగారు. సో వాళ్ళు చేయడం వేరు, మనం చేయడం వేరు. అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు మన ఇంటి పక్కన కానిస్టేబుల్ ఉంటాడు, కానిస్టేబుల్ మనం బెదిరించి మనం ఏమైనా చేయగలడా? అదే ఎస్పీ ఉన్నాడు అనుకో, ఎస్పీ కానిస్టేబుల్ కన్నా ఎక్కువ బెదిరించగలుగుతాడు. ఈ ఎస్పీ కన్నా నయీం లాంటి వాడు బెదిరిస్తాడు, ఇంక ఎస్పీ కూడా బెదిరించాడు ఎక్కువ. ఎస్పీ చట్టం ప్రకారం నడపడు, నయీంకి చట్టం ఉండదు కదా. సో అందువల్ల ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. అందువల్ల భావోద్వేగాలు రెచ్చగొడితే ఆఖరికి జరిగేది లేదు, ఓట్లు మాత్రమే రాలుతాయి, ప్రజలకు లేబర్ లేదు. ఇవన్నీ వీళ్ళు రగిలించారు కదా. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అసలు ఏంటి మరి పరిష్కారం ఒకటే. పాకిస్తాన్లో ప్రజలు భారతదేశంతో స్నేహం వల్ల లాభపడాలి, భారతదేశంతో స్నేహం వల్ల వాళ్ళు బెనిఫిట్ అయిన రోజు పాక్ ప్రజల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ఈ తీవ్రవాదం పోదు. పాక్ ప్రజల నుంచి రావాలి. ఎందుకు రావాలి అంటే అయ్యో మాకు ఇండియాలో వాడు కావాలి. ఇవాళ మీరే గమనించండి, భారతీయులు 30 లక్షల మంది వెళ్ళి అమెరికాలో ఉన్నారు. భారత్ అమెరికా సంబంధాలు ఎంత మార్పు వచ్చాయి? ఎందుకంటే ఇది ఒక ఇండికేషన్, అంటే ఈ ఫ్రెండ్షిప్ వల్ల నాకు లాభము అని పాక్ సమాజంలో రావాలి బలం. అప్పుడు బలమైన సమాజంలో బలమైన కోరిక వస్తే ఆ దేశంలో మార్పు వస్తుంది. ఇది రావాలి అంటే పాకిస్తాన్తో సంబంధాలు ఉండాలి, చర్చలు జరపాలి. సంబంధాలు నేను అనేది తీవ్రవాదులతో పెట్టుకోమని అంటలేను, లష్కర్ ఈ తోయిబాతో సంబంధాలు పెట్టుకోమని అంటలేం కదా. పాక్లో ఉన్న సగటు పౌరుడికి ఇప్పుడు గజల్స్ పాడే గులాం అలీకి జైషీ మహమ్మద్ చీఫ్కు హఫీజ్ సయీద్కి అని లింక్ ఉందా? ఇప్పుడు మన గులాం అలీని గులాం అలీ లాగా చూడాలి, హఫీజ్ సయీద్ లాగా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? గులాం అలైనా మాకు హఫీజ్ సయీద్ని ఒకటే అంటాను. అంటే ఏం చేస్తున్నాం మనం? హఫీజ్ సయీద్ను గులాం అలీగా మారుస్తున్నామా? మారుస్తలేం, గులాం అలీని హఫీజ్ సయీద్గా మారుస్తున్నాం. అంటే అర్థం ఏంటి? సగటు పాక్ పౌరునిలో భారతదేశం పట్ల ఒక శత్రుత్వాన్ని ఇక్కడ దాకా పెంచుతున్నాం ఈ చర్యల వల్ల. ఏది క్రికెట్ ఆడద్దు, పిచ్చులు తవ్వుతాం, ఆ కళాకారులంతా పారిపోవాలి, వెళ్ళిపోవాలి. వీళ్ళంతా పోయి ఏం చేస్తారు అక్కడ? మమ్మల్ని భారతదేశం ఎలగొట్టింది, మమ్మల్ని గజల్స్ పాడనీయలేదు, మమ్మల్ని సినిమాలు తీయలేదు అని చెప్పడం వల్ల భారతదేశం పట్ల పాక్ ప్రజల్లో గౌరవం పెరుగుతుందా? పెరగదు. మనం కోరుకోవాల్సింది ఏంటి? మీరు రండి, పాటలు పాడండి, మా దేశం యొక్క గొప్పతనాన్ని చూడండి, ఈ దేశంలో మీరు ఎంత స్వేచ్ఛగా తిరగచ్చు చూడండి, మీరు పాటలు పాడండి, మీరు వెళ్ళి మళ్ళీ మీ దేశంలో మీ ప్రజలకు చెప్పండి భారతదేశం మంచి దేశం, మనం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టద్దు, భారతదేశంతో కలిసి ఉండడం వల్ల మనకు కూడా లాభం. మేము వెళ్ళి బెంగళూరులో చూసాం, ఇన్ఫోసిస్ ఉన్నది, మన దగ్గర కూడా అలాంటి ఒక ఇన్ఫోసిస్ కావాలి. ఈ తీవ్రవాదం కాదు మనకు కావాల్సింది, మనకు హఫీజ్ సయీద్ కాదు, మనకు నారాయణమూర్తి కావాలి అని పోయి పాకిస్తాన్ ప్రజలకు వీళ్ళు చెప్పగలగాలి. కానీ మనం చేస్తున్నామా? వీడు రావద్దు, వాడు రావద్దు, వీడు పోవాలి, వాడు పోవాలి, ఎలగొడతావు, ఏమవుతుంది? పోనీ పాకిస్తాన్ గజల్ యుద్ధం గులాం అలీ నువ్వు ఎలగొట్టినావు, ఆయన ప్రపంచంలో పాడటానికి ప్లేసులు లేవా? నువ్వు ఆపితే ఆయన గజలు సాగుతాయా? ఏం సాధించినట్టు మరి? నువ్వు క్రికెట్ ఆడవు, దానివల్ల పాక్ క్రికెట్ టీం ఏమన్నా దెబ్బతింటారా? వాళ్ళు వేరే కానీ ఆడుకుంటారు, ఈ టైంలో పోయి బంగ్లాదేశ్లో ఆడుకుంటారు, లేకపోతే ఇంకో కానీ ఆడుకుంటారు. నువ్వు ఏం చేస్తావు దానివల్ల? ఇప్పుడు నువ్వు ఏ చర్య చేసినా దానివల్ల రిజల్ట్ ఉండాలి, అవునా కదా? ఆ రిజల్ట్ లేని చర్యల వల్ల ఏం లాభం? ఇప్పుడు నీళ్ళు వేడి చేస్తావు, వేడి చేసి నువ్వు ఎంత అవసరమో అంత దాకా వేడి చేసి ఆ నీళ్ళలో నువ్వు ఏదన్నా వేసుకుంటే వంట అవుతుంది, ఆ నీళ్ళను అలాగే వదిలేస్తే మాడుతుంది. అందువల్ల నీళ్లు వేడి చేయడం అనేది అంటే ఎందుకు వేడి చేయాలనేది ఒక పర్పస్ ఉండాలి. నీ ఏ చర్యకైనా ఒక పర్పస్ ఉండాలి. సో ఆ పర్పస్ నువ్వు ఏం చేస్తావు, దానివల్ల ఏం సాధిస్తావు అనేది ఆలోచన ఉండాలి కదా. ఇది లేకుండా పాకిస్తాన్లో భావోద్వేగాలు, భారత్ పాక్ల మధ్య భావోద్వేగాలు పెంచి ఏం సాధిస్తారు? అల్టిమేట్గా సాధించేది ఉందా? అందువల్ల మనం భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కావాలంటే భారతదేశం అనేది ఒక నాగరిక సమాజం, ఇది అనాగరికంగా ఉండదు. మీ పాకిస్తాన్ లాగా కాదు మా ఇండియా అంటే. వీఆర్ ఎ సివిలైజ్డ్ స్టేట్, వీఆర్ ఎ డెమోక్రటిక్ స్టేట్ అని సగర్వంగా మనం చెప్పగలగాలి. కానీ మేము కూడా మీలాగానే అనాగరిక రాజ్యం, మాది కూడా ఆటవిక రాజ్యం, మాది కూడా అరాచక సమాజం, ఎవడంతా వాడిని చంపుతాం, కొడతాం, మేము క్రికెట్ పిచ్లను తవ్వుతాం అని చెప్పుకుందామా ఈ దేశానికి? పాకిస్తాన్కి అది చెప్పుకుందామా? పాక్ ప్రజలకు? పాక్ ప్రజలు భారతదేశ సమాజాన్ని చూసి గర్వించాలి, గౌరవించాలి.
అరే ఇట్లాంటి దేశం మా పొరుగును ఉందే అని. కానీ మనం కూడా పాకిస్తాన్లా జాబితాలో చేరితే వాడు కాశ్మీర్ అంటే మేము బెలూచిస్తానంటాం, వాడు వస్తే మన పాటలు వాడినియం, వాడిని సినిమాలు తీయడం, వాడిని క్రికెట్ ఆడినియం, వాడు బౌలింగ్ చేస్తానంటే మేము బ్యాటింగ్ చేస్తాం అంటే ఏం సాధిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పటికైనా పాక్తో మిలిటరీ రీత్యా పోరాడాల్సిందే. సరిహద్దున మనపైన తుపాకులు ఎక్కి పెడితే తుపాకులే సమాధానం, దానికి ఏం మళ్ళీ మినహాయింపు లేదు. తుపాకులు ఎక్కుపెట్టినంతో వెళ్ళి ప్లీజ్ సార్ తుపాకులు ఎక్కుపెట్టాక అనద్దు, వాడితో తుపాకులతోనే సమాధానం చెప్పాలి. అదే సమయంలో పాక్ ప్రభుత్వం బోగస్గా కూడా చర్చలకు ముందుకు వస్తుంటే రావయ్యా చర్చిస్తామనాలి, వాడి నైజాన్ని ప్రపంచానికి చాటాలి. అదే సమయంలో పాక్ ప్రజలతో మనకు శత్రుత్వం ఉండకూడదు, పాక్ ప్రజలతో మైత్రి కావాలి, పాక్ ప్రజల్లో భారతదేశం పట్ల గౌరవభావాలు పెరగాలి. దానివల్ల భారతదేశం డెవలప్ అవుతుంది. ఈ తీవ్రవాద సమస్యకు ఎక్కడో ఒక చోట మనం పరిష్కారం చూపగలం, లేకపోతే మనం పరిష్కారాన్ని సాధించలేం. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.